కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం చదువుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభునేసి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. అపొస్తలుడైన పౌలు తన స్వార్థ పరిచర్యలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఇది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చుట ధన్యము అంటే ఇవ్వటము అనేది దేవుని పిల్లలు నేర్చుకోవాలి. ఇవ్వటం అనేది దేవుడు కోరుతున్నాడు. ఇవ్వటం అనే లక్షణాన్ని దేవుని పిల్లలు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నట్టుగా మనకు కనబడుతుంది. పౌలు గారు ఆయన పరిచర్యలో దేవుని సువార్తను ప్రకటించడానికి ఆత్మల సంపాదన కొరకు ఆయన చాలా కష్టపడ్డాడంట. 33 వచనం ఒకసారి చూడండి. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. ఒక సేవకుడిగా ఆయన ఈ పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఆత్మల సంపాదనలో ప్రయాసపడుతున్నప్పుడు ఎవరి వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాలను కానీ ఆయన ఆశించలేదంట. ఆయన అవసరాల నిమిత్తం ఆయనతో ఉన్న వారి నిమిత్తం ఆయన చాలా కష్టపడి సంపాదించుకున్నాడంట. అంటే దేనికి సంపాదించుకున్నాడంటే దాచుకోవడానికి కాదు, దేవుని ఆత్మను రక్షించడానికి ఆ సంపాదన అంతా కూడా ఇచ్చాను, కష్టపడి నేను ఇచ్చాను, నేను ఎవరిని ఆశించలేదు అని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బలహీనలను రక్షించడానికి ప్రయాసపడుతున్నటువంటి దేవుని పనిలో ప్రయాసతో కూడుకున్నటువంటి దేవుని పనికి ఇవ్వటం అనేది దేవుని పిల్లలు చేయాలి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. నేను కష్టపడి ఎవరి వెండిని, ఎవరి బంగారాన్ని, ఎవరి వస్త్రాలను నేను ఆశించలేదు. నేను కష్టపడి పనిచేసి ఆత్మను సంపాదించే ప్రయత్నం చేశాను. కానీ వాస్తవానికి బైబిల్ చెప్పింది ఏంటంటే ప్రభువారు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోమని అన్నాడు కదా. అక్కడ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. ఇవ్వటం అనేది దేవుని పిల్లలు కలిగి ఉండాలి అనేది యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రాయబడినటువంటి సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు మన నుంచి కానుకలు ఆశిస్తున్నాడా? మన కానుకలతో దేవునికి పని ఉందా? మన కానుకల నుంచి లేకపోతే మన ఇచ్చే ధనాన్ని బట్టి ఆయన ఆశపడుతున్నాడా అని అంటే మన డబ్బుతో ఆయనకి ఏ పని లేదు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే దేవుని కార్యాలు జరగాలని అంటే ఇవ్వాలి. దేవుని పని జరగాలంటే ఇచ్చే గుణం కలిగి ఉన్న వాళ్ళు ఉంటే దేవుని పని జరుగుతుంది అని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు ఇవ్వమని ఎందుకు కోరుకుంటున్నాడు, ఇవ్వమని ఎందుకు తెలియజేస్తున్నాడు అని అంటే మనం దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాము అని తెలియజేయటానికి ఇవ్వండి అనేటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవ్వండి, ఇస్తే మీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో, ఆత్మల పట్ల మీకు ఎంత బాధ్యత భారం అనేవి ఉన్నాయో అర్థమవుతుందంట. అందు గురించే పుచ్చుకునుటి కంటే ఇచ్చుట, ఇలా చేయి చాపే కంటే ఇలా ఇచ్చే స్థితిలో ఉండటం అనేది గొప్ప ధన్యతతో కూడుకున్నది అని మాట్లాడుతున్నాడు. అంటే ఇచ్చుట అంటే ఇతరుల అవసరాల నిమిత్తం, దేవుని పని నిమిత్తం, దైవ కార్యాల నిమిత్తం, సంఘానికి కాపరిగా ఉండి మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సేవకుడికి ఇవ్వటం అనేది ధన్యత అంట. ఇవ్వటం అనే దాని గురించి అది ధన్యమని ఎందుకన్నాడు అని అంటే, ఆ ఇచ్చేటప్పుడు పొందినటువంటి ఆనందం ఏదైతే ఉందో అది వెలకట్లేంది. ఇచ్చేటప్పుడు పొందుకునే ఆనందం డబ్బుతో కొనుక్కునేది కాదు అది. అందుగురించి ఆయన అన్నాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. ధన్యం అని అంటే అర్థం ఏంటంటే మీరు ఆనందించే గొప్ప పరిస్థితి మీకు ఉంటుంది, ఆనందాన్ని పొందుకునే ఒక దినం ఒకటి మీకు వరకు ఉంటుంది. అందుగురించి అది సత్క్రియగా లెక్కిస్తున్నాడు దేవుడు అన్నాడు. సత్క్రియ నిజంగా ఆరాధనలో కూడా కానుకలు ఇవ్వటం అనేటువంటిది, లేకపోతే దేవుని పనికి ఇవ్వటం అనేటువంటిది, మనకు కలిగి ఉన్న దాన్ని ఇవ్వటం అనేది ఆరాధనలో కూడా ఒక భాగమే. ఆరాధన అంటే గతంలో చెప్పాను మీకు, ఆరాధన అంటే 5 విషయాలండి. ఆ 5 విషయాల్లో దేవుని పని నిమిత్తం, సేవకుల పోషణ నిమిత్తం ఇచ్చే ఆ దాతృత్వం అనే ఆ లక్షణం ఏదైతే ఉందో అది కూడా ఆరాధనలో ఒక భాగం. పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము,
ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం, ఇది 4. కానీ కానుకలు ఇవ్వటం అనేది కూడా ఆరాధనలో ఒక భాగం. ఈ 5 ఏ ఒక్కటి మనం మిస్ అయినా మనం ఆ రోజు ఆరాధన చేసినట్టు కాదు. దేవుడు మన కుటుంబాల్లో మన పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఉపకారాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి నిమిత్తం మనం ఆరాధిస్తున్నామని అంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది ఆరాధన కాదు, ఎలా పడితే అలా చేసేది ఆరాధన కాదు. ఈ 5 ఖచ్చితంగా ఉండాలి. ఈ 5లో ఇవ్వటం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ఇవ్వటం అనే దగ్గర మనం మైనస్ అయ్యామనుకోండి, ఇవ్వటం అనే లక్షణాన్ని మనం కోల్పోతే మనం ఆరాధన చేసినట్టు కాదు. అలాగే 4 ఈ 5లో ఏ ఒక్కటి మనం చేయకపోయినా మనం సరైనటువంటి ఆరాధన చేసినట్టు కాదు. సత్క్రియలో ఒక భాగం ఏంటంటే ఇవ్వటం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. పాస్టర్ గారికి ఏదో అవసరం వచ్చి ఉంటుంది అందుకు మొదలెట్టారు అనుకుంటారేమో. నేను సేవ పరిచయం మొదలెట్టి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల్లో ఇవ్వటం అనే మాట ఒక్క ప్రసంగం కూడా నాకు కనపడదు. యూట్యూబ్లో చూడండి, 7 సంవత్సరాల నుంచి అప్లోడ్ చేస్తున్నట్టున్నాం. ఇవ్వటం అనే దాని గురించి ఒక్క మెసేజ్ కూడా కనపడదు మీకు. ఒకవేళ ఉంటే ఒకటి అక్కడ అరకొరగా ఏదో మెసేజ్లో మధ్యలో ఎక్కడో వచ్చి ఉంటుంది. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానంటే, పౌలు గారు ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట్లేదు, అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? 16వ వచనంలో చెప్పాడు, అనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. నాకు సహాయం చేసిరు, మాటికి నా అవసరాలు ఏంటో తెలుసుకున్నారు. సేవకుడిగా, మీ కాపరిగా నీకు ఏ అవసరాలు ఉన్నాయో, నా ఆరోగ్య పరిస్థితి, లేకపోతే నా అవసరాలకు సంబంధించి, నేను తినడానికి సంబంధించి, కుటుంబ పోషణ కొరకై మాటికి నేను చెప్పకపోయినా కూడా మీరు తెలుసుకుని మరీ సహాయం చేశారు. అలా అన్నప్పుడు ఏదో అవసరమై ఉంటుంది దీనికి, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారని చెప్పి ఆయన కింద చెప్తున్నాడు. ఏమని? నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, మీ దగ్గర నుంచి ఏదో కోరుకుని, మీ దగ్గర నుంచి ఏదో లాగేసుకోవాలని, మీరిచ్చే ధనాన్ని కోసం ఆశపడి, మీరిచ్చే ఈవుల గురించి నేను ఆశపడి చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నాడు? మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్తున్నాను. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అంటే మీరు ఇంకా అభివృద్ధిలోనికి రావాలని, మీరు దేవుని చేత ఇంకా దీవించబడాలని, మీరు ఇంకా దేవుని చేత పుచ్చుకునే స్థితిలో మీరు ఉండాలని, మీరు ఇచ్చే గుణం కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. మీకు ఆశీర్వాదం పోవటానికి కారుకుని నేను కాకూడదని నేను చెప్తున్నాను అంటున్నా. టోటల్గా మీకు వచ్చే దీవెనలు పోగొట్టేవాడిగా నేను ఉండకూడదు. మీ ఈవిని ఆపేక్షించట్లేదు, కానీ మీరిచ్చేది రూపాయి అయితే దానికి తగినటువంటి విస్తారమైనటువంటి ఫలాన్ని మీరు పొందుకోవాలని ఈ మాట చెప్తున్నాను తప్ప మీదేదో ఆశించి నేనేమి చెప్పట్లేదు అని పౌలు గారు అన్న మాటే నా మాట. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఇవ్వటం అనే దాని గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను, ఈ అంశం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అడిగితే, స్థానిక సంఘం ఆర్థికంగా బలపడకపోవటానికి, ఆర్థికంగా నష్టాన్ని కలిగి ఉండటానికి, దేవుడిచ్చే విస్తారమైనటువంటి ఫలాలు పొందుకోలేకపోవడానికి ప్రధాన కారకుడు ఎవరనంటే ఈ స్థానిక సంఘానికి ముఖ్యంగా నేనే ప్రాబ్లం. ఎందుకంటే పెద్ద పెద్ద దైవ సేవకులను అడిగినప్పుడు ఈ ప్రస్తావన మీరు ఎందుకు చేయట్లేదు, మేము ప్రసంగాలు మేము చాలా ఉన్నాం, మీరు ఎందుకు చెప్పట్లేదు అని అన్నప్పుడు నేను భయపడి చెప్పట్లేదండి, వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదో ఆశిస్తున్నానని అనుకుంటారని చెప్పి నేను చెప్పట్లేదు అని అన్నప్పుడు, వారి దగ్గర నుంచి మీరు ఏదో ఆశిస్తారనే మాట పక్కన పెట్టేసేయండి, వారికి రావాల్సినటువంటి దీవెనలు ఆపేది మీరే అన్నాడు ఒక పెద్ద సేవకుడు. ఆయన డబ్బుకి ఆశపడి సేవకుడు కూడా కాదు. అంటే ఏంటి అని అడిగితే, వాళ్ళు ఇచ్చే గుణం కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి విస్తారమైనటువంటి దీవెనలు వాళ్ళు పొందుకోగలరు అని బైబిల్ చెప్తుంది. ఆ విషయాన్ని వారికి చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? అంటే ఇవ్వక్కర్లేదు అనుకుంటా, మనం చెయ్యక్కర్లేదు అనుకుంటా, దేవుని పనిలో మన డబ్బుతో మన సేవకుడికి పని లేదనుకుంటా అని అనుకుని వాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి దీవెని పోగొట్టుకుంటారేమో, ఒకసారి ఆలోచించండి అని మాట్లాడారు. సేమ్ పౌలు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను మీ డబ్బులు ఆశించి నేను చెప్పట్లేదు, నేను చెప్పేది ఏంటంటే మీకు విస్తారమైన ఫలం దేవుడు ఇవ్వాలి, మరింతగా మీరు అభివృద్ధిలోకి రావాలి, మరింతగా మీరు ఆర్థికంగా
స్థిరమైనటువంటి ఒక స్థితిలోనికి మీరు రావాలి అని అంటే మీరు ఇవ్వాలి. పుచ్చుకొనుడి కంటే ఇచ్చేడు దాన్ని. మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారనుకోండి, మీకు ఇచ్చేవాడు పైన ఉన్నాడు. అదని మాట్లాడుతున్నమాట. కొరింథీయులతో కూడా మాట్లాడుతూ పౌలు గారు ఇదే బాధను వ్యక్తం చేశాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇందాక మనం చదివాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి? నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి. పౌలు గారు చేసినటువంటి అన్యాయం ఏంటి? వారి విషయంలో క్షమించమని ఎందుకు కోరుతున్నాడు అని అంటే, నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప, నేను మీకు భారంగా లేను అంటే, భారం అంటే నన్ను పోషించే స్థితిలో మిమ్మల్ని నేను పెట్టలేకపోయాను. నా అవసరాల నిమిత్తం నేను మిమ్మల్ని అడగల, నాకు కష్టం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అడగల, మీ ఈవిని అపేక్షించాల, మీరిచ్చే కానుకల కోసం నేను మీ దగ్గర పనిచేయాల. ఆ విషయంలో తప్ప నేను అనుకున్నాను, నేను చక్కగా కష్టపడుతున్నాను కదా, నా సొంత చేతులతో నేను కష్టపడి పని చేస్తున్నాను కదా, వారి దగ్గర నుంచి నేను ఆశించేదేంటి, వారు నాకు ఇచ్చేదేంటి అని అనుకుని నేను పరిచయం చేశాను. కానీ ఈ విషయంలో మీకు నేను చాలా అన్యాయం చేశాను. ఏంటో తెలుసా? మీకు రావాల్సినటువంటి దీవుల్లో రాకుండా అడ్డుపడ్డది నేనే. మీరు ఇచ్చుంటే దేవుని దగ్గర నుంచి మీకు వచ్చేది. ఈ అన్యాయాన్ని క్షమించండి అంటున్నాడు. ఏ విషయంలోని? భారంగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప. అంటే ఒక్క కానుకల విషయంలో మీ దగ్గర నుంచి నేనేమి ఆశించలా. నేను ఆశించట్లేదు అనుకుంటున్నాను, కానీ నేను మీ దగ్గర నుంచి ఆశించట్లేదు అనుకునే కోణంలోనే నేను సేవ చేస్తున్నాను, కానీ మీ ఆశీర్వాదాన్ని పోగొట్టువాడిని నేనే అనే భావాన్ని నేను ఎప్పుడు తీసుకోలేకపోయాను. ఈ అన్యాయాన్ని క్షమించండి అంటున్నాడు. అంటే ఇస్తే దేవుని దగ్గర నుంచి వారు పొందుకుంటారు అనే భావం ఇందులో కనపడుతుంది. దైవ గ్రంథం మనుషులు రాసినటువంటి మాటలు కాదండి, ప్రతి మాట దేవుడు రాసిందే. కనుక ఈ విషయంలో క్రైస్తవులైనటువంటి విశ్వాసులైనటువంటి కొంతమంది ఫెయిల్ అయిపోయారు. ఇవ్వటం అనే ఆ లక్షణాన్ని కోల్పోయారు. ఇవ్వటం, వారు ఇచ్చే విషయంలో వారి చేయి కురసైపోయింది. ఉన్నా కూడా ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కొంతమంది అంటారు, అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదని. అడిగితేనే కదా అమ్మ అన్నం పెడుతుంది. నేను అలాంటి సామెతలు కూడా తీసుకోను. ఇచ్చే మనసు ఉంటే వాళ్ళు ఇస్తారు, ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు. దేవుని పని ఎంత కష్టతరమైందో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఉంటే ఎందుకు ఎవరు, ఖచ్చితంగా ఇస్తారు అని సేవకుడు అనుకుంటాడు. కానీ విశ్వాసం అలా అనుకోడంట. ఇచ్చే లక్షణాన్ని కూడా వాడు కోల్పోతాడంట. ఇవ్వబుద్ధి కాదంట అడగకపోతే. కొంతమంది చూడండి, అడిగితేనే కానీ ఎవరు, ఇద్దామని తెస్తారు, ఇద్దామని తీసుకొస్తారు, అడిగితే ఇద్దామని అనుకుంటారు కదా. అంటే అడుక్కుంటే ఇద్దామనుకుంటారు. కానీ దేవుడు అడుక్కుంటే ఇవ్వటం కాదు, నువ్వు అడుక్కునే స్థితిలో ఉండకూడదు, నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి. ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారని చెప్పాడు సొలొమోను గారు కూడా. చాలామంది విశ్వాసులు వాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఒకసారి చూడండి, సామెత్ర గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. సామెత్ర గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు. తగిన దానికన్నా, వాస్తవానికి క్రైస్తవ సంఘానికి మత శాఖలకు అర్థమైన విషయం ఏంటి? కానుక ఇవ్వటం అంటే ఏ మాట మాట్లాడతారు? దశమ భాగం ఇవ్వాలి, దశమ భాగం దేవునికి ఇవ్వాలి అని అంటారు. దశమ భాగం క్రైస్తవుల నుంచి దేవుడేం కోరుకోలే. దశమ భాగం కోరుకునేది ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను కోరుకున్నారు. కానీ దశమ భాగం ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు అనుకుందాం. ఒకవేళ అనుకుందాము, ఇవ్వటం అనే దగ్గరికి వచ్చేసరికి దశమ భాగం అనే పాయింట్ అయితే తీసుకున్నారు అనుకుందాం. దశమ భాగం అంటే వారానికి మనం కానుకలు పెట్టిలో దేవుని పని కొరకు, దేవుని సేవకుని పోషణ కొరకు మనం వేసే కానుక ఎంత? దశమ భాగం అంటే ఎంత బైబిల్ ప్రకారం? దశమ అంటే ఏంటి? 10. భాగం అంటే ఆ 10వ భాగం అంటే తీసి పక్కన పెట్టేది, కేటాయించేది భాగం, దశమ భాగం. బైబిల్లో దశమ భాగం అని అంటే 10కి రూపాయి, 100కి 10 రూపాయలు, 1000కి 100 ఆ లెక్కలో చెప్పలేదు. దశమ భాగం అంటే, దశమ భాగం అనే పదానికి అర్థం వేరు. దశమ భాగం అని అంటే బైబిల్ ప్రకారం 100కి 24 రూపాయలు తీసి పక్కన పెట్టడం అనేది దశమ భాగం. అది మనకు కాదు, ఇశ్రాయేలు ప్రజలకి, క్రైస్తవులకి ఆజ్ఞ ఏమీ లేదు.
అలా లెక్క పెట్టుకుందాం, పోనీ 24 రూపాయలు పక్కన పెట్టేద్దాం, మనకు అర్థమయ్యే భాషలోనే దశమ అంటే 10 అనుకుంటున్నానండి నేను అని చెప్పి అనా పైసలతో లెక్క పెట్టి ఇచ్చేవాడు 100కి 10 రూపాయలు ఇస్తే 1000కి 100 రూపాయలు ఇవ్వాలి. మనం వారానికి ఎంత వేస్తాం? 100 రూపాయలు వేస్తారు ఖచ్చితంగా. మరీ చీప్గా ఉంటుంది, మరీ దారుణంగా ఉంటుంది అని 100 వేసారు అనుకోండి. అంటే 7 రోజులకి మీరు కష్టపడే సంపాదన 1000 రూపాయలైనా అని అడుగుతున్నా. అర్థం అవ్వలేదు మీకు? 100 రూపాయలు మనం 1000 రూపాయలు కష్టపడుతున్నామా? రోజుకి 1000 రూపాయలు వస్తుందా? కనీసం రోజుకి 700-800 రూపాయలు సంపాదించిన వారం రోజులకి ఎంత అవుద్దండి? 2 రోజులు రెస్ట్ తీసుకున్నాం, 5 రోజులు, 5 ఏళ్ళు 35, 3500 రూపాయలు. 3500 రూపాయలకి 100 రూపాయలు ఏంటి? అంటే గట్టిగా మాట్లాడితే ఇలా ఉంటుంది. నేనేం మాట్లాడుతులా, అది మీ హృదయంలో ఎలా నిశ్చయించుకోవాలో బైబిల్ చెప్పింది. మీ ఆశీర్వాదాన్ని పోగొట్టాలని నేను అనుకుంటులా. నేను మీకు పౌలు గారి కొరింథీయులకు చేసిన అన్యాయం మీకు చేయాలని నేను అనుకోవట్లా. అందుకొచ్చి నేను ఈరోజు ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. కష్టమైన బాధ అయినా మీరు విమర్శించుకున్నా, మనసులో ఏదో అనుకున్నా నేను చెప్పేస్తాను అంతే. ఇవాళ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది దేవుడు మీరు చూసుకోండి. నాకు బైబిల్లో అనేక అంశాలు ప్రకటన చేస్తున్నాను. నేను ఇది కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను తప్ప మీ ఈవిని ఆపేక్షించి అయితే మాత్రం నేను చెప్పట్లా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోను గారు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారికి కలరంట, ఇచ్చి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళకి కలరంట. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే. అసలు అది ఇవ్వాలి, అది దానికి తగింది. అది ఇప్పుడే ఒక్కొక్కసారి మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు బేరమాడుతుంటాం. వాడి దగ్గరికి వెళ్ళి షాపుడి దగ్గర, ఏ షాపుడి దగ్గర బేరమాడం? కిరాణా షాపుడి దగ్గర బేరమాడం. నూనె ప్యాకెట్ 120 ముక్కు చెవులు మూసుకుని తెచ్చుకుంటాం. అదే రైతు ఎవడన్నా రోడ్డు పక్కన యాపిల్సో లేకపోతే ద్రాక్ష పళ్ళో ముంజికాయలు అమ్ముకుంటున్నాడు అనుకో, ఎంతకిస్తావు, ఎంత, రకరకాల బేరాలు ఆడతాం. ఎందుకని? దాని మీద రేటు, ఎంఆర్పి రేటు ఉండదు కాబట్టి. బేరాలు ఆడతాం. అక్కడ బేరాలు ఆడేసిన తర్వాత అన్ని మొత్తం మీద పిండి ఒక క్లాత్ని పిండి తెర చూసారు, నీళ్ళున్న స్పాంజ్ని పిండినట్టు పిండేసి తెచ్చేసుకున్న తర్వాత ఎదరికొచ్చాక ఒక మాట అంటాం, భలే లాగేశ్వరాడి దగ్గర అసలు ఈ రేటుకు వస్తుంది ఏంటి ఇది అంటే, నువ్వు ఇచ్చిన దానికి, నువ్వు ఇచ్చిన రేటు, నువ్వు ఇచ్చిన డబ్బు తగింది కాదు దానికి. నువ్వు తెచ్చుకున్న వస్తువేమో ఎక్కువ తెచ్చేసుకున్నావు, నువ్వు వాడికి ఇచ్చింది తక్కువ ఇచ్చావు. అంటే తగిన దానికన్నా, దానికి తగిన రేటు ఇచ్చి తెచ్చుకుంటే న్యాయం. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారికి కలరు, దరిద్రులైన వాళ్ళకి కలరంట. అది దేవుని విషయంలో. ఇవాళ నేను ఆధ్యాత్మికంగా నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన అభివృద్ధిని నేను ఒకసారి కంపేర్ చేసుకుంటే, నేను ఇచ్చేదానికి ఆయన నాకు పెట్టిన దానికి నేను ఇచ్చేది తగిందేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ వారం అంతా నిజంగా ఏదో హాస్పిటల్కి తిరిగామనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనకి. డాక్టర్ గారికి ఇచ్చిన 25,000 ఎంత, మనం దేవుడికి ఇచ్చే 100 రూపాయలు ఎంత. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది మనకి. కానీ మనం దాన్ని అర్థం చేసుకోం. మన ఆలోచన విధానం వేరు. మనం ఇచ్చే విషయంలో మన చెయ్యి కురసైపోతుంది. కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఆయన చెయ్యి కురసైపోయినా కానీ లబ్బర్లా సాగిపోవాలని కోరుకుంటాం. ఇంకా లాగు ఇంకా నేను నాకు ఇచ్చావు కదా, నాకు ఇచ్చావు, మరి నా పిల్లలకి ఇంకా పొడి కావాలి, మరి వాళ్ళ పిల్లలకి, మన వాళ్ళకి ఇంకా ఆయన చెయ్యి ఎంతసేపు అయినా ఎంత బారైనా సాగాలి. కానీ మన చెయ్యి మాత్రం కురసైపోతుంటుంది. మరుగుజ్జండి, ఓ చెయ్యి బారు, ఓ చెయ్యి కురసండి. అదా ఎడం చెయ్యి బారండి, కుడి చెయ్య కురసండి అంటాం. అందుకొచ్చే సొలొమోను గారు అంటున్నాడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రానికి వచ్చిన వాళ్ళు కలరు. లేమి అంటే తినటానికి లేకుండా పోయిన వాళ్ళు కలరు. ఇచ్చి చూడు, దాని ఫలితం ఎలా ఉంటుందో చూడు. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, కొంతమంది వారి సొంత పనుల కోసం, వారి సొంత వాటి కోసం ఖర్చు పెట్టే విషయంలో బిల్ గేట్స్, అంబానీలా ఉంటారు. కానీ దేవుని పని నిమిత్తం దేవుని కొరకు ఇచ్చే విషయంలో నిట్ట దరిద్రులా ఉంటారు. అంటే దరిద్రం వెళ్ళబోస్తున్నామండే అన్న టైప్లో ఉంటారు దేవుడికి ఇచ్చేటప్పుడు. వాళ్ళు సొంతంగా ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు అంబానీని మించిపోతారు. తీయే పెట్టు అంటారు, వేయలేవా అంటారు. అప్పుడు వేయలేవా, ఎందుకు వేయలేవు? ఇప్పుడు చీర కొనుక్కోవడానికి తీసుకెళ్ళింది భార్య, స్త్రీ తన భర్తని చీర కొనుక్కోవడానికి తీసుకెళ్ళింది.
అక్కడ 1500 రూపాయలు చెప్పాడు. చెప్పినప్పుడు ఎందుకు ఇది 1500 రూపాయలు వేస్ట్ ఇది అన్నాడు భర్త. అన్నప్పుడు అంటే మీరైతే కొనుక్కుంటారు మాకు ఏరు అన్నప్పుడు ఖచ్చితంగా 1500 కొనుక్కొచ్చి ఇస్తావు, అవునా? 50 రూపాయలు వెళ్ళిపోతున్నావా, 1550 1450 1400 బేరం ఆడుతున్నావు, ఆ 100 రూపాయలు వేసి 1500 చీర తీసుకోలేవా, ముచ్చుమాకు వేసుకుని అని తిడతారు. అప్పుడు ఒక బిల్గేట్స్ లాగా ప్రవర్తించాలని కోరుకుంటావు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దరిద్రులు అవుతారు, నిట్ట దరిద్రాన్ని అల్లబోస్తున్నట్టు మాట్లాడతారు. అందుగురించే లేమికి వస్తున్నామంట. అందుకే బైబిల్ అదే మాట్లాడుతుంది. దేవుడిచ్చిన దాన్ని మనం వృద్ధిలోనికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? చాలామంది మాట్లాడుతుంటారు వృద్ధి అనేసరికి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? మనల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి కారణం ఆయన పనికి ఉపయోగపడతామని ఒక రకమైతే, మరొక రకమైనది తెలుసా? మేము వృద్ధిలోకి వస్తే నీ పనికి మేము సహకరిస్తాం, నీ పనికి మేము తోడ్పాటును అందిస్తాం అని తీర్మానం చేసుకున్న వాళ్ళు కూడా వృద్ధిలోకి తీసుకొస్తాడు ఆయన. రెండు దగ్గరగానే ఉంటాయి. ఒకటి నా పనికి ఉపయోగపడతారు అనుకుంటే ఆయన వృద్ధిలోకి తీసుకొస్తాడు. లేదు మేము వృద్ధిలోకి రావట్లేదు, మాకు అభివృద్ధి లేదు, ఆర్థికంగా మేము బలహీనపడిపోతున్నాం అని అన్నప్పుడు నీ పనికి మేము ఉపయోగపడతాం, మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురండి అని అడిగితే వృద్ధిలోకి తీసుకొస్తాడు. కానీ ఈ రెండు పక్కన పెట్టేసి మన చెయ్యి మనం కొరత చేసేసుకుంటున్నాం, ఇచ్చే విషయంలో బలహీనలు అయిపోతున్నాం. ప్రారంభంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఒక ఆయన చాలా సంఘాలు తిరిగాడంట ఫ్యామిలీని తీసుకుని. తిరగ ఏది తల పెడితే వెనక్కిపోతుంది, అప్పులు అయిపోతున్నాడు, చాలా ఇబ్బందులు పడిపోతుంది. ఆఖరికి ఒక సంఘానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభువా ఇది ఆఖరి సంఘం, నేను ఇంక ఇక్కడితో క్లోజ్, నీకు ప్రార్థనలు నీ మందిరం రావటం నీ గడప తొక్కటం అనేది ఉండదు, దయచేసి నన్ను వృద్ధిలోకి తీసుకొస్తే నీ మందిరానికి, నీ సేవకి, నీ పరిచర్యకి, నీ సేవకుడికి నేను ఉపయోగపడుతున్నాను. నేను ఏ వ్యాపారం పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు, దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే ఆ రోజు ఆయన వాక్యం చెబుతున్నాడంట, క్రైస్తవులు లోకానికి ఉప్పు అని. అప్పుడు గుర్తొచ్చిందంట, అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఉప్పు వ్యాపారం పెట్టుకోమని అని అనుకున్నాడంట. దేవుడు నాతో అందుకే క్రైస్తవ లోకానికి ఉప్పు అని అంటే ఆయన చెప్పిన ప్రసంగం ఒకటి, కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఉప్పు వ్యాపారం చేయమన్నాడు నన్ను దేవుడు అని అనుకుని ఉప్పు వ్యాపారం మొదలెట్టేదోడికి వారం అంతా అమ్ముకున్నాడంటండి. ఉప్పు అంటాను తట్టెట్టుకుని నెత్తి మీద 500 సంపాదించాడంటండి వారానికి. 500కి ఎంత తీసేసాడు? 50 రూపాయలు తీసి పక్కన పెట్టేశాడు. అంటే ఉప్పు వ్యాపారం స్టార్ట్ చేసానంటే బాగా నమ్మిందండి, 500 అమ్మటం అంటే మాటలేంటండి, 500కి బాగా ఇచ్చేసానని అన్నాడంట. మరుసటి వారానికి 1000 అమ్మిందంట, 1000కి 100 తీసేసాడంట. అలా టపటపటపటమంటే ఎదిగిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే వారానికి పాస్టర్ గారికి 1 కోటి రూపాయలు దశమ భాగం వేసే స్థితిలోకి వెళ్ళిపోయాడంట. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడంట, ప్రభువా ఎంత గొప్పగా హెచ్చించావు నన్ను, 50 రూపాయలు ఇచ్చినప్పుడు బాధ అనిపించలేదు, 100 రూపాయలు ఇచ్చినప్పుడు బాధ అనిపించలేదు, 1,00,000 ఇచ్చినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు, కానీ 1 కోటి రూపాయలు దశమ భాగం పాస్టర్ గారికి ఇచ్చేస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఆ 1 కోటి ఇవ్వబుద్ధి ఎత్తలేదు ప్రభువా, ఏదో ఒక రూట్ చూపించండి అన్నాడంట. సరే 1 కోటి మానేద్దు కానీ అని దేవుడు చెప్పినట్టున్నాడు. మరుసటి రోజున అగ్ని ప్రమాదంలో మొత్తం వ్యాపారాలు మొత్తం అన్ని కాలు తగిలేడిపోయి బూడిదైపోయినాయి అంట. మరుసటి వారం కనీసం 10 రూపాయలు ఇటకు కూడా కానుక లేదంట. నువ్వు అడిగావు కదా కావాలని, 1 కోటి రూపాయలు వెళ్ళిపోతున్నాను, 1 కోటి రూపాయలు నువ్వు ఎందుకు వేస్తున్నావు? నీకు ఆ ఆదాయాన్ని దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అందులోంచి పట్టుకొచ్చి వేస్తున్నావు. ఇవ్వటానికి నీకు ఇష్టం లేనప్పుడు పోలే, నువ్వు ఇవ్వటానికి ఇష్టం లేదు కాబట్టి అది కూడా తీసేస్తాను అన్నాడు అంతే. అంటే ఇది ఇవ్వటం అంటే ఎందులోంచి తీసేస్తున్నావు? అందులోంచి తీసేస్తున్నావు. కాబట్టి చాలామంది ఇచ్చే విషయంలో తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, నిర్ణయించుకున్న దానికంటే తక్కువ ఇచ్చి, అసలు మనం ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న దేవుడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఇంత చేసిన దేవునికి, ఆ ఇచ్చిన దేవునికి ఎంత ఇవ్వాలో కూడా తెలిసి కూడా నువ్వు తక్కువ ఇచ్చి లేమికి వెళ్ళిపోతున్నావు అని బైబిల్ మాట్లాడుతుంది. సొలొమోను గారు అదే చెప్తున్నాడు. చాలామంది ఆ విషయంలో బలహీనంగా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా మన స్థానిక సంఘంలో అభివృద్ధి లేదు. ఏదో ఒక రకంగా అభివృద్ధి చెందాలి కదా, కనీసం ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి లేవు.
కనీసం ఆర్థికంగా లోకపరంగానే అభివృద్ధి ఉందా అంటే అది లేదు. ఎందుకు కనపట్టలేదు? అది చెయ్యవు, ఇది చెయ్యవు, అంతే. అదే మాట్లాడుతుంది బైబిల్. ఏమంటుందని అంటే ఇచ్చుట ఇవ్వటం అనేది ధన్యత, ఇవ్వటం అనేది ధన్యత అంటుంది. అయితే కొన్ని విషయాలు చూద్దాము ఇచ్చటి గురించి. ఇవ్వటానికి ఇష్టపడేవారు, ఇచ్చేవారు కలిగి ఉండవలసినటువంటి వైఖరి. మొదటగా మనం చూసేది ఏంటంటే ఇచ్చేవారు కలిగి ఉండాల్సిన వైఖరి. అంటే ఇస్తున్నాం కదా, ఇప్పుడు అసలు ఇచ్చేటప్పుడు మేము ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? బైబిల్ ఏం చెబుతుంది? ఇచ్చేటప్పుడు ఎలాంటి మైండ్ ఉండాలి, ఎలాంటి ఆలోచనతో మనం ఉండాలి అని అడిగితే బైబిల్ చాలా విషయాలు చెప్పిందండి. ఇచ్చేటప్పుడు కలిగి ఉండవలసినటువంటి వైఖరి ఏంటంటే, 1 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:14. ఈ ప్రకారము, నేను చదువుతాను చూడండి. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగని కదా, నీ సుసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అంటే దేవుని పని కొరకు ఇస్తున్నాము అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇచ్చేవాడు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? దేవుని పని కొరకు ఇచ్చుచున్నాము అనే గుణం కలిగి ఉండాలంట. ఎలాంటి వైఖరి? ఏమంటున్నాడు దావీదు గారు? అంటే మేము ఇచ్చేది మాకు కలిగినటువంటి సామర్థ్యాన్ని బట్టి కాదు, మా సామర్థ్యాన్ని బట్టి ఇవ్వటానికి నేను ఎంత మాత్రం వాడిని, కానీ నీ స్వసంపాద్యములో అంటే నా దగ్గర ఉన్నాయన్నీ నీదే నీకు ఇస్తున్నాం. మళ్ళీ అర్థవాలదా? నీది నీకు ఇస్తున్నాం, నీది నీ పనికి ఇస్తున్నాం. ఇచ్చేవాడు ఎలాంటి గుణంతో కలిగి ఉండాలి? నాది నీకు ఇస్తున్నాను అనకూడదు. నాది నీకు ఇస్తున్నాను అన్నావు అనుకో ఇంకా ప్రమాదం వచ్చి పడుద్ది మనకి. దశమ భాగం ఎవరిది? పాత నిబంధనలో దశమ భాగం ఎవరిది? దేవుంది. దశమ భాగం ఎవరికి? దేవునికి ఇస్తున్నాం కదా. మరి మనది? ఇప్పుడు దశమ భాగం ఎవరిది? దేవుంది. మరి మనది అంటే మనం ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం. దేవుడికి ఇస్తున్నాం అన్న విషయంలో మైనస్. ఇప్పుడు మంద అంటున్నాను, మరి అది మరి మంద ఇవ్వద్దా? మీకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పేది. దేవుడికి ఇచ్చేస్తున్నాడు, అది దేవుడిది, అది అంతే, ఓకే. మరి నీది అది అర్థమవుతుందా? మనం ఎంత చెయ్యి కురచ చేసేసుకుంటామో దేవుడు కూడా అంతగా కురచ చేసేసుకుంటాడని చెయ్య మన విషయంలో. అదే చెప్తున్నాడు దావీదు గారు, మేము నీకు ఇవ్వటానికి మా సామర్థ్యాన్ని బట్టి కాదు, నేను ఎంత మాత్రం వాడిని మా సామర్థ్యాన్ని బట్టి ఇవ్వటానికి, కానీ నీ పని కొరకు ఇస్తున్నాం. ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? ఇచ్చే ప్రతి రూపాయి గురించి ఏం మాట్లాడాలి? నువ్వు ఇచ్చే ప్రతి పైసా గురించి నువ్వేం మాట్లాడాలి? దేవుని పని కొరకు ఇస్తున్నాను, దేవుని పని కొరకు తీసిస్తున్నాను అని మాట్లాడాలట. 2 ఏంటంటే 14 వచ్చిన మరొకసారి చదువుతాం. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రం వాడను, నా జనులు ఎంత మాత్రం వారు, సమస్తము, మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు, సమస్తము నీ వలననే కలిగాను కదా. సమస్తము నీ వలననే కలిగాను కదా అంటే నీ వలనే కలిగాను కదా అంటే మన సామర్థ్యం కాదు, మా సామర్థ్యాన్ని బట్టి మేము సంపాదించుకోలేదు. ఇవన్నీ ఎలా వచ్చినాయి? నీ వలనే. నా దగ్గర ఉన్న ప్రతిదీ కూడా నీ వలన నాకు వచ్చిందే కాదా అవును అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? నేను కష్టపడుతూ వచ్చింది అని అనుకుంటే కనుక ఒకసారి అలా అనుకుని ప్రయత్నించండి. వారం ఎంత సంపాదించుకోగలుగుతారో చూద్దాము. ఏమని ఆలోచించాలి? మేము దేవుని పనికి దేవునిదే ఇస్తున్నాము అని అనుకునే వ్యక్తి ఆలోచించవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఉండవలసిన వైఖరి ఏంటంటే, నీది నీకు ఇస్తున్నాం, అది కూడా మేము ఇచ్చేది ఈ రూపాయి నీ సామర్థ్యాన్ని బట్టి మాకు వచ్చింది అని చెప్పగలగాలంట. ఒకసారి అపొస్తలుల కార్యములు
4వ అధ్యాయము 32వ వచనం. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఇచ్చే విషయంలో ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నారు చూడండి. 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. ఇది నాది అనే లక్షణం వాళ్ళ దగ్గర లేదట. అంటే దేవునికి ఇచ్చిన తర్వాత ఒకవేళ దేవునికి ఇచ్చింది నాదైనప్పటికీ కష్టపడి నేను సంపాదించి ఇచ్చాను అని అనుకున్నప్పటికీ ఆ కష్టపడడానికి శక్తినిచ్చిన వాడు ఆయన, కష్టపడడానికి నీకు జ్ఞానం ఇచ్చినవాడు ఆయన, కష్టపడకుండానే కుర్చీలో కూర్చుని రూపాయి సంపాదించడానికి ఆ స్థితినిచ్చినవాడు ఆయన. ఆయన డబ్బు నా దగ్గర ఉన్నది, ఆయన డబ్బు. నేను కష్టపడడానికి ఆయనే సామర్థ్యం ఇచ్చాడు. అందుగురించే ఇచ్చింది ఏది కూడా నాది కాదు, నాదని నేను అనుకోవట్లా. ఆయన దానికి ఇస్తున్నాను, ఆయన పనికి ఇస్తున్నాను అని చెప్పమంటున్నాడు. ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి లేచేటప్పుడు? దేవునిది దేవుని పని కొరకు ఇస్తున్నాను. రెండు ఇది నా సామర్థ్యాన్ని బట్టి కాదు, ఆయన సామర్థ్యాన్ని బట్టి ఇచ్చేది. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయబడవడు, నీకు కలిగిన వాటిలో పరిని వలన నువ్వు పొందినది ఏది? పరిని వలన నువ్వు పొందినది ఏది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయబడవడు. నీకు ఈ స్థితి ఇచ్చింది ఎవరు? నిన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టింది ఎవరు? నీకు ధన్యత ఇచ్చింది ఎవరు? నీకు కలిగిన వాటిలో పరిని వలన నువ్వు పొందినది ఏది? పరిని వలన నువ్వు ఏదైనా పొందుకున్నావా ఒకసారి చెప్పు అంటున్నాడు. పరిని వలన నువ్వు పొందుకున్నది ఏదీ లేదు. పొంది ఉండి పొందనట్టు నువ్వు అతిశయింపనేలా అంటే ఏంటి? దేవుడిస్తే బ్రతుకుతూ దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ ఇది నాది అన్నట్టు నువ్వు బతకనేలా? ఎవరిచ్చారు ఇవి? కష్టపడడానికి సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఎలాంటి వైఖరి కలిగి ఉండాలండి? మనం ఇచ్చేటప్పుడు నాయి ఇస్తున్నాను అన్నావు అనుకో, ఇవ్వబుద్ధి కాదు. ఎవరికి ఇవ్వబుద్ధి వేస్తుంది? ఎవరు ఇవ్వగలుగుతారు? ఇచ్చే గుణం ఎవరు కలిగి ఉంటారు? ఆయనకి ఇస్తున్నాం అనుకునేవాడే ఇవ్వగలుగుతాడు. దేవునికి ఇచ్చే విషయంలో ఇలాంటి వైఖరి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుంటారు అని బైబిల్ చెప్తుంది. ఇంకేం కలిగి ఉండాలంటే లోక సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. అందుకైన అలాగైతే కైసరివి కైసరునకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. కైసరివి కైసరునకును దేవునివి దేవునికి అంటే ఏమని ఇవ్వాలి? మనం దేవునివి దేవునికి ఇస్తున్నాను అనే గుణంతో ఇవ్వాలి. దేవునివి దేవుని పనికి ఇస్తున్నాను అనుకోవాలి మొదటిది. ఈ ఇచ్చేది నా సామర్థ్యం కాదు, ఆయన సామర్థ్యాన్ని బట్టి నాకు వచ్చినాయి అనుకోవాలి. మూడోది నేను ఇచ్చేది ఆయనది ఆయనకి ఇస్తున్నాను అనుకోవాలంట. దేవునివి దేవునికి ఇవ్వాలంట. కైసరివి కైసరికి ఇస్తున్నావో దేవునివి దేవునికి అనగానే చాలామంది తెలివితేటలు ఉపయోగిస్తారు. దేవునికి ఇవ్వమన్నప్పుడు చాలామంది తెలివితేటలు ఉపయోగిస్తారు. ఒక ఇల్లు ఉంది, ఒక ఆయన అమ్మకం పెట్టాడండి, బోర్డు పెట్టాడు ఇల్లు అమ్మబడినని. ఆ ఇల్లు చాలా కాలం అలా ఉండిపోయింది, అమ్మడవపోయేసరికి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే, ప్రభువా ఇది ఈది సోలి ఇల్లు అని ఎవడు ముందుకు రావట్లేదు, ఎవడు కొనటానికి ముందుకు రావట్లేదు, కనీసం బాగా తక్కువకి ఇచ్చేద్దామన్నా కూడా ముందు అడిగి వేయట్లేదు ఎవడను, ఏం చేయను అని ప్రార్థన చేసుకుని బేరం పెట్టేశాడు. ఇల్లు రూపాయి. బేరం ఎందుకు పెట్టాడు తెలుసా? ప్రభువా ఇల్లు ఎలాగ అమ్మేడదావు కాబట్టి ఇల్లు అమ్మని డబ్బు నీకు ఇచ్చేస్తాను, ఇల్లు అమ్మని డబ్బు అంతా నీదే, ఏదైనా సాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుని బోర్డు పెట్టాడు. బోర్డు జనం క్యూ కట్టేశారు. ఎందుకు క్యూ కట్టారు తెలుసా? రూపాయిని పెట్టాడు అమౌంట్, రూపాయికి ఇల్లు. ఆ బోర్డు కింద కండిషన్స్ అప్లై అని పెట్టాడు. కింద షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటంటే ఆ ఇంటితో పాటు ఈయన ఒక కుక్కను పెంచుకునేవాడు. ఆ కుక్క
ఇల్లు కొనుక్కున్నవాడు ఆ కుక్కను కొనుక్కోవాలి. ఇది కండిషను. కుక్క 25 లక్షలు పెట్టాడు, ఇల్లు ఖరీదు రూపాయి పెట్టాడు. జనం వచ్చారు, కొనేసుకున్నారు. రిజిస్ట్రేషన్ రూపాయికి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు ఇల్లు. కుక్కను కూడా కొనుక్కోవాలి కదా, మరి కుక్క ఎవడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు కదా. సరే పట్టుకొచ్చి పాస్టర్ గారు అమ్మేసిందండి ఇల్లు దేవుడి దేవల్ల అన్నాడు. సర్లే వేసేస్తాడు గట్టిగా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన వచ్చి రూపాయి వేసాడు. రూపాయి ఎత్తనం ఏంటా, ఇల్లు అమ్మిన డబ్బల్లా దేవుడికి అన్నావు కదా అన్నాడు. మరి ఇల్లు రూపాయికి అమ్మానండి, కుక్క డబ్బులు వేస్తామేంటండి బొత్తిగానే అన్నాడంట. కుక్క అమ్మిన డబ్బులు ఎవడన్నా వేస్తాడండి, ఇల్లు డబ్బులు వేసానండి అన్నాడంట. తెలివితేటలు అన్నమాట. అంటే ఇల్లు మొక్కేసుకున్నాం కాబట్టి, ఇల్లు అమ్మిన డబ్బులు ఇచ్చేయాలని మొక్కేసుకున్నాం కాబట్టి అది ఇస్తే మన దగ్గర ఏముండదు. కాబట్టి ఈ అమౌంట్ కుక్కకెట్టి, కుక్క అమౌంట్ ఇంటికి పెట్టి ఆ డబ్బు దేవుడికి ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇలాంటి తెలివితేటలు ఉపయోగిస్తుంటారు క్రైస్తవులు. కానీ విషయం ఏంటంటే లాజిక్లు దేవుడి దగ్గర వాడకూడదని. మనుషుల దగ్గర వాడవచ్చు కానీ దేవుడి దగ్గర లాజిక్లు వాడకూడదండి. నీకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు నిన్ను ఎందుకు ఆ స్థితిలో కూర్చోబెట్టాడు నువ్వు ఆలోచించాలి. ఇచ్చే విషయంలో మన బలహీనలైతే మనం చాలా తీవ్రంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము ఇందాక చదివినటువంటి వాక్య భాగం 9:7 సనుగు కనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు, సనుగు కనకయు బలవంతంగా కాకండి, ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవాళ్ళను. ఎలా ఇవ్వాలండి? ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? బలవంతంగా కాకుండా, చెప్తే ఇవ్వటం కాదు, బలవంతంగా కాకుండా. ఎలా ఇవ్వాలి? సనుగుకోకుండా. ఇంకేమన్నాడు? పిసినితనముగా, 5వ వచనమా, లోగడి ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక, పిసినితనముగా ఇయ్యక, బలవంతంగా కాకుండా, సనుగకుండా, పిసినితనంగా ఇవ్వకుండా. ఇచ్చేటప్పుడు ఏ లక్షణాలు ఉండకూడదు? బలవంతంగా ఇచ్చేలా ఉండకూడదు. ఎవరో చెప్తే ఇచ్చి ఇవ్వటం ఏంటంటే అలా ఇచ్చినా ఉపయోగం ఉండదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. 2 సనుక్కోకూడదు. ఇక పైగా నా దగ్గర సనుక్కున్నారంటే చాలా దారుణంగా ఉంటుంది సుమే. 3 పిసినితనం. అదే చెప్తున్నాడు, ఎలా ఇవ్వకూడదు? సనుగు కొనక, బలవంతంగా కాక, పిసినితనంగా కాక. ఎలా ఇవ్వాలి? ధారాళంగా ఇవ్వాలంట. 7వ వచనం ఇంకొక మాట అన్నాడు, ఏమని? హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం. హృదయంలో నిశ్చయించుకుంటారు వేసేటప్పుడు. నిశ్చయించుకుంటారండి? ఎలా నిశ్చయించుకుంటారు? హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇమ్మన్నాడు కదా. మీరు కానుకేస్తున్నారు కదా, కానుకేస్తున్నారు కదా, ఎలా వేస్తున్నారు? నిశ్చయించుకుని వేస్తున్నారా? నిశ్చయించుకున్నా? ఎలాగా నిశ్చయించుకుంటున్నారు? నిశ్చయించుకుంటామంటే నిశ్చయించుకుంటామంటే ఏంటంటున్నాను? రెడీ చేసుకోవటం కాదు. నిశ్చయించుకుంటామంటే రెడీ చేసుకోవటం కాదు. నిశ్చయించుకుంటామంటే 100 వేద్దాం అని అనుకోవటం కాదు. నిశ్చయించుకుంటామంటే ఏంటంటే నువ్వు హృదయంలో నువ్వు నిశ్చయించుకున్న ప్రకారం నువ్వు ఇవ్వన్నాడు కదా. ఇప్పుడు పాపకి పెళ్లి చేద్దాం అనుకున్నామండి, పాపకి పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఎంత డిసైడ్ అవుతున్నాం? పాప పెళ్ళికి 10 లక్షలు అవుతుంది. ఒక అంచనాకు వచ్చాం. 10 లక్షలు ఎలా అవుతుంది? 10 లక్షలు అల్లుడికి ఇస్తావా? ఇవ్వవు కదా. 10 లక్షలు నీకు ఊస్టింగ్ అయిపోతుంది, ఖచ్చితంగా 10 లక్షలు అయిపోతుంది నీకు. 10 లక్షలు ఎలా చేస్తావు? కట్నం 5 లక్షలు అల్లుడికి కేటాయిందాం, 1,00,000 బంగారానికి, 50,000 వస్త్రాలకి, 50,000 కళ్యాణ మండపానికి, 40,000 కెమెరామ్యాన్కి. నిశ్చయించుకున్నారు 10 లక్షలు తీసి. మరి ఇచ్చే కానుక నిశ్చయించుకుంటామంటే ఏంటంటున్నాను? అదే 100 ఇచ్చాను, ఇప్పుడు 100 వేస్తున్నాను. 100లో 50 రూపాయలు పాస్టర్ గారికి, మిగతా 50 బ్యాంకులో వేసేసుకుంటాడు. వేసేసుకుని పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు, ఇలా నిశ్చయించుకుంటున్నారు 100 ఇచ్చి. మరి 100 ఏ రకంగా ఇస్తున్నారు మీరు చెప్పండి? పాస్టర్ గారు వారం పొడిగిన క్లాసులకి వెళ్తాడు, బండి మీద తిరుగుతాడు, మోటార్ సైకిల్ మీద. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు అన్నాడు, మీరు బండి మీద వెళ్ళినంతకాలం మీ బతుకు అలా ఉంటుంది అన్నాడు. ఓ పాస్టర్ గారు పిలిచి, అసలు మీలాగైతే దున్నేద్దని నేను అన్నాడు. ఏమన్నా అన్నాను, నన్ను ఎవడ మెసేజ్కి పిల్లడో, నీలాగా నిన్ను పిలిచినట్టు పిలిస్తే ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది నేను అన్నాడు. మరి నేను ఎందుకు వెళ్తలేదు అన్నాను. నువ్వు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నావు కదా అన్నాడు. వీళ్ళు నిశ్చయించుకుంటారంట, మోటార్ సైకిల్ మీద వచ్చాడంటే అక్కడి నుంచి ఇక్కడికి 50 అవుద్ది, పోనీ ఇంకొక 50 వేసాడు 100, పెట్రోల్కి 100 అవుద్ది.
ఒంటి మీద ఉన్న బట్ట మామూలుదే, ఆ, ఒక 50 ఎత్తే సరిపోద్ది. 100 అనుకున్నాం, ఒక 50 కలిపితే 150 రూపాయలు పెడితే చేతులు వెళ్ళిపోతాడు. లేదా 500 వేద్దాం బొత్తికని దారుణంగా ఉంటుందిలే అనుకుని నిచ్చేస్తారు. కారు వేసుకుని వచ్చామనుకోండి, కారు వేసుకొచ్చాడంటే అక్కడి నుంచి ఇక్కడికి 1000 అయ్యి ఉంటుంది పెట్రోల్కి, 1000 ఎట్టేవాడికి దరిద్రంగా ఉంటుంది. అందుగురించి ఏం చేద్దాం, పైగా కారు మీద వచ్చాడేనంటే గొప్పోడై ఉండాలి. కాబట్టి ఏం చేద్దాం, 1000 కుదరదు, 2 వేద్దాం. మరీ దారుణంగా ఉంటుంది కారు మీద వచ్చినప్పుడు 2000 వేయటం, 5 వేద్దాం. ఇది సిస్టమ్. ఇప్పుడు మనుషుల ఆలోచన అది. హృదయంలో నిశ్చయించుకుని వేయటం అంటే అది మనుషులు చేసేది. కానీ నిజమైన విశ్వాసి ఇచ్చేటప్పుడు ఏం ఆలోచిస్తాడో తెలుసా, నేను వేసే ఈ కానుక, నేను కలిగి ఉన్న ఈ దాతృత్వం సేవకుడు పోషించబడాలి, ఇక్కడ తాగిపోకూడదు. ఇది పేదలు ఉన్నారు, పేదలకు కూడా సంఘం తరపుని మేమందరం వెళ్ళి పేదలకి నెలలో ఒకసారి దుప్పట్లు లేని వాళ్ళకి దుప్పటి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు, అన్నం లేని వాళ్ళకి అన్నం, వాళ్ళకు కూడా ఖర్చు పెట్టాలి. నేను ఈ 100లో నేను ఎన్ని చేయాలా? ఆర్డర్స్ ఉంటారు వాళ్ళకి. అంటే ఏమి నిశ్చయించుకుంటున్నాం మనం వేసేటప్పుడు, ఏమి నిశ్చయించుకుని వేస్తున్నాం 100 రూపాయలు అంటే నువ్వేమనికి వేస్తున్నావు చెప్పు. ఇంత సూటిగా అడిగితే ఎలా అండి అన్నట్టుగా మీరు చూస్తున్నారు. నేను పిల్లలకి కాలేజీకి వెళ్తున్నారు, డాడీ అంటారు, మనం ఇస్తాం. ఏ ఉద్దేశం చెప్పిన ఇస్తాం? ఒక మైండ్లో నిశ్చయం లేకుండా ఇచ్చేస్తామా, ఇలా లాగేసి ఇచ్చేస్తామా? ఇవ్వం కదా. 50 ఇస్తున్నాం అనుకో, 50 దేనికి ఖర్చు పెడుతుంది, ఇంత ఖర్చు పెడుతుంది కదా. అలా నిశ్చయించుకోవాలి. దేవుని పని ఎలా జరుగుతుంది, దేవుని పని విస్తరణలో ఆ ధనాన్ని ఎలా వినియోగించాలి, అసలు ఎక్కించి అక్కడికి వెళ్ళడానికి ఇంక ఎంత అవుతుంది, మనం వేసేది ఏ మూల ఎంత సరిపోద్ది. అందుకే అంటున్నాడు ఏమని, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. ఎలా నిశ్చయించుకోమన్నాడు, ఎలా నిశ్చయించుకోమన్నాడు? 10వ వచనం చూడండి, 11 చూద్దాం. ఇట్ట ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. యాలి అనగా సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగజేయుటకు. సేవను గూర్చి నువ్వు ఆలోచించాలి ముందు, తర్వాత పరిశుద్ధుల అక్కర్ల గూర్చి నువ్వు ఆలోచించాలి, తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ మూడు ఏ మూడు? 1 దేవుని దృష్టిలో పెట్టుకో, 2 సేవను దృష్టిలో పెట్టుకో, 3 సేవకుని దృష్టిలో పెట్టుకో. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నిశ్చయించుకో ఎంత అవుతుంది. నువ్వు ఒక విషయంలోకి వచ్చాయి, అది సమర్పించు అన్నాడు. అదే మాట్లాడుతున్నాడు. 1 దేవుని పని కొరకు ఇస్తున్నామనే వైఖరి కలిగి ఉండాలి, అది కూడా దేవుడిచ్చిన సామర్థ్యమని ఆలోచించాలి. దేవునికి చెల్లిస్తున్నాం అనుకోవాలి, బలవంతంగా కాకుండా, పిసినితనంగా కాకుండా, సనుక్కోకుండా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం నువ్వు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు కలిగి ఉండాల్సినటువంటి వైఖరి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇచ్చేటప్పుడు మనసులో ఏముండకూడదు, అయ్యి బాబోయ్ ఇచ్చేస్తున్నాను అనవసరంగా వేసేస్తున్నాను కానుక, మొత్తం అది నేను బ్యాంక్ బ్యాలెన్స్ దాచేసుకుంటాడు. నిజంగా దాచేసి వాళ్ళకి ఇస్తారండి, దాచేసుకుని స్థలాలు కొనుక్కునే వాళ్ళకి ఇస్తారండి, కియా కార్లు కొనుక్కునే వాళ్ళకి ఇస్తారండి. యథార్థంగా సేవ చేసే వాళ్ళకి మనుషులు ఎవరండి? ప్రార్థన చేసేవాడు ఒక ఆయన, ఇంతకుముందు గతంలో నేను ప్రార్థనకి వెళ్ళేవాడు, ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఎండాకాలం వస్తుంది, కరెంట్ తీసేస్తాడు, ఏ అవసరాలు ఉన్నాయో నీకు తెలియదు ప్రభువా, జనరేటర్ కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. జనరేటర్ కావాలని వ్యక్తిగతంగా నువ్వు లాంచ్ చేసుకున్నది వేరు. ఎవరికి చేస్తున్నాడు ఇక్కడ ప్రార్థన? మనుషులకా దేవునికా? అంటే మీరు రెడీ చేయండి అని. ప్రభువా జనరేటర్లు ఉంటాయి, ఇన్ని ఫ్యాన్లు తిరుగుతాయా? ఏ జనరేటర్కి తిరుగుతాయి ప్రభువా? అది కూడా ప్రభువా ఇవ్వండి అంటే మీరు ఒకరిద్దరికి పూనుకొని 25,000 రూపాయల జనరేటర్ కొనిచ్చేస్తారేమో, 1,00,000 రూపాయల జనరేటర్ కావాలని చెప్పాడు. అందరూ పోగేసేసి 1,50,000 జనరేటర్ కొనేసారండి. కొనేసిన తర్వాత మరుసటి రోజుని జనరేటర్ మీద చేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా జనరేటర్ ఉంటే సరిపోద్దా, అందులో డీజిల్ వద్దా అన్నాడు. అంటే ఏం రెడీ చేయమంటున్నాడు మళ్ళీ?
కరెంట్ తీసేసాడని జనరేటర్ కావాలని అడిగాం, జనరేటర్ ఇచ్చారు, అందులో పెట్రోల్ కూడా పూనుకున్నారు. సరిపోతుందా ప్రభువా? ఫ్యాన్ కావాలి సరిపోతాయా తండ్రి? ఏసీ కావాలి. టక్క టక్క టక్కమని ఇస్తారు, పట్టుకొచ్చి పాడేస్తారు అక్కడ గుట్టల కింద. అడగడ కదా ఈయనకి ఎందుకులే, మన డబ్బు దీనికి పని లేదనుకుంటారు కదా. ఆడికి అది కూడా అయిపోయిన తర్వాత ఇంతవరకు బాగానే ఉంది, చాలా బాగా చేశారు తండ్రి, మరి కరెంటు బిల్లు ఎవరి తాత కడతాడు ప్రభు అన్నాడు. ఈలోగా వీళ్ళకి ఎలా ఉండాలంటే పొగిడేయాలండి, పొగిడేసి నేలనేసి కొట్టేయాలండి. అయ్యగారు అది ఇచ్చారు, ఆ కుయ్యగారు ఇది ఇచ్చారని చెప్పేదోడికి కరెంటు బిల్లు నేను పెట్టుకుంటాను అంటాడు. ఇచ్చి 100కి 1,00,000 మందికి తెలియాలనుకుంటారు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు మన వాళ్ళు. కానీ ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోయామని అనిపిస్తుంది నాకు. ఎవరైనా ఈ వారం లెక్క పెట్టండి, ఎంత వస్తుందో చూడండి, నెలకి ఎంత వస్తుందో చూడండి. మీకు వారానికి మీ కుటుంబం నలుగురు ఒక ఫ్యామిలీ బతకడానికి ఎంత అవసరం అవుతుందో చూడండి. ఇచ్చేటప్పుడు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో బైబిల్ చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇచ్చేటప్పుడు మనకు కలిగి ఉండాల్సినటువంటి వైఖరి ఏంటంటే, మనం ఒక విషయాన్ని ఎప్పుడు కూడా ఆలోచించాలండి. నిజంగా మనం దేవుణ్ణి కోరుకున్నట్టుగా మనకి అభివృద్ధి ఇస్తాడండి. నాకు ఈ పలానా ఉద్యోగం కావాలి, ₹1,00,000 శాలరీ ఉన్న ఉద్యోగం నాకు కావాలి అని మీరు అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఇస్తాడండి. ఆ ఇచ్చిన ₹1,00,000 నువ్వు ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా ఆయన అనుమతి ఇచ్చేసాడు. నువ్వు ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నావో ఖర్చు పెట్టుకో, దానికి ఆయన ఏమీ అడ్డు కాదు. కానీ నీకు ఇచ్చిన ఆ డబ్బు ఒకరోజు లెక్క చెప్పాలి అని కూడా చెప్పాడు ఆయన. నువ్వు దేనికి ఎంత ఖర్చు పెట్టావో నేను అడుగుతాను, ఆ రోజు నువ్వు లెక్కలు చెప్పాలన్నాడు. చెప్పాడండి అది. ఒకసారి చూడండి, లోకసు వార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మరియు ఆయన శిష్యులతో ఇట్లైనను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై వల్ల కాదని వాంతో చెప్పాను. ఏం చెప్పమంటున్నాడండి? లెక్క అప్ప చెప్పు అంటున్నాడు. 19:15 కూడా చూడండి. అతడు ఆ రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. ఎవరినైతే ఆర్థికంగా దేవుడు సంఘంలో బలపరిచాడో వాళ్ళందరిని మళ్ళీ పిలిచి అడుగుతాడంట, లెక్క చెప్పు. నీ సొంత పనులకు నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావు, నీ వస్త్రాలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, నీ ప్రయాణాలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఇంట్లో వాడుతున్న ఆ సౌకర్యాలకి ఎంత ఖర్చు పెట్టావు, దేవుని పనికి ఎంత ఖర్చు పెట్టావు, నా పనికి ఎంత ఖర్చు పెట్టావు అని నిలబెట్టి అడిగే రోజు ఒకటి ఉందంట. ఈ ఆలోచన దృష్టిలో పెట్టుకోవాలి. ఇచ్చే వాళ్ళకి ఏ వైఖరి ఉండాలి? దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇచ్చేవాడు ఏ వైఖరి కలిగి ఉండాలి? హృదయంలో నిశ్చయించుకుని నేను ఇవ్వాలి. ఇలాంటి వైఖరి కలిగి ఉంటే దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతాడంట. ఇచ్చేటప్పుడు విచారపడకో, ఇచ్చేటప్పుడు దుఃఖపడకో, ఇచ్చేటప్పుడు పిసిందనం చూపిస్తే నువ్వు వృద్ధిలోనికి రాలేవు. ఇచ్చుట ధన్యమా, పుచ్చుకోవడం ధన్యమా? ఇచ్చుట ధన్యం. ఇచ్చే స్థితి ఉండి కూడా ఇవ్వలేకపోతే దేవుని దగ్గర నిలబడి సిగ్గుపడాలి. అంతేనండి. దేవుని పని కొరకు ఇచ్చి ఆనందించిన వారిని కొంతమందిని చూపిస్తాను. దేవుని పనికి ఇవ్వటం అనేది ఆజ్ఞ అనే వారిని కొంతమందిని చూపిస్తాను. ఇవ్వక దాచుకుని పాడైన వారిని కూడా చూపిస్తాను. త్వరగా మనం ముందుకు వెళ్దాం. దేవుని పని కొరకు ఇచ్చి ఆనందించిన వారు బర్నబా. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36-37 చూడండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపను ఒకడు ఉండేను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఎవరి దగ్గర పెట్టాడంటండి? అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడంటండి. ఏంటంటే పెడతా, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి, అంటే ఉన్న ఆస్తిని అమ్మిచ్చారంట. ఇక్కడ ఆస్తి అమ్మిమ్మని అంటలా, దేవుని పనిని దృష్టిలో పెట్టుకుని ఇమ్మని కోరుతున్నాడు. దేవుని పనిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చే గుణం కలిగి ఉండండి, ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే దేవుని పని అలా జరుగుతుంది. ప్రతి పనికి ధనంతో ముడిపడి ఉంది అని మాట్లాడుతున్నాడు.
అర్థమవుతుందా మీకు? బర్నబా దేవుని పని కొరకు ఇచ్చాడా? ఆనందంతో ఇచ్చాడా? ఏమండి? అక్కడ లేదు ఆనందంతో ఇచ్చాడని. నేను అడుగుతున్నాను, చెప్పండి. ఆనందంతో ఇచ్చాడని అక్కడ వచ్చిన వాళ్ళు లేదు. ఆనందంతో ఇచ్చాడని వచ్చిన వాళ్ళు లేకపోయినప్పటికీ అక్కడ అర్థం అదేస్తుంది. ఎలా తెలుసా? అమ్మిందంత ఇచ్చాడంటే ఏంటి అర్థం? ఆలోచించలేదనే కదా, ఆనందం ఇవ్వాలనే కదా, దేవుని పని కొరకు ఇవ్వాలనే కదా. ఎందుకనంటే కింద అధ్యాయంలోకి వెళ్తే ఇద్దరు ఇవ్వటానికి కూడా ఆనందపడకుండా నష్టపోయిన వాళ్ళు ఇద్దరు కనపడుతున్నారు మనకి, అననీయ సప్పీరా. అంటే ఆయనలాగా వీళ్ళు ఇవ్వలేకపోయారు, అంటే వీళ్ళకి ఆనందం లేదు ఇచ్చే విషయంలో. ఆయన ఆనందపడుతున్నాడని చెప్తుంది బైబిల్. దేవుని పని కొరకు ఇచ్చి ఆనందించే వాళ్ళు కూడా ఉంటారండి. దేవుని పని కొరకు ఇచ్చి ఆనందించే వాళ్ళు ఉంటారు. ప్రేమగా ఇవ్వాలి. మాట్లాడేటప్పుడు కూడా మన తీరు అర్థమైపోద్ది. దేవుడికి ఇవ్వటం అనేది ఇచ్చి ఆనందించిన వారిలో బర్నబా మనకు కనబడుతున్నాడు. మాసిదోనియా సంఘస్థులు అంటే పౌలు గారికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి. మాసిదోనియా దేశస్థులు, మాసిదోనియా సంఘాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3 నుంచి చూడండి. చాలా అందరూ చూడాలి ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్ముని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా ఇచ్చారంటండి వీళ్ళు? సామర్థ్యము కంటే, మనపూర్వకంగా సామర్థ్యం కంటే. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపులు ఉండాలని సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారంట. వాళ్ళు 2వ వచనంలో చెప్పాడు వాళ్ళ గురించి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడవ అత్యధికంగా సంతోషించారు. మరి వారు నిరుపేదలైనను, వారు ఎవరంటండి? నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. వాళ్ళు ఉండేవాళ్ళదంటండి. మరలే భవాని మన ఏం చేశారు? అప్పు చేసి వాక్యం చెప్పించారండి. అప్పు చేసి తెచ్చుకున్న కాడ కట్టాలి. వాళ్ళు ఉండేవ్వలేదంటున్నాడు. మాసిదోనియా సంఘస్థులు ఉండేవ్వలేదంట. పేదరికంలో నిరుపేదలైన, తినడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళ దాతృత్వం ఎంత బాగుందంటే సేవను దృష్టిలో పెట్టుకున్నారు, పరిశుద్ధులైన సేవకులను దృష్టిలో పెట్టుకున్నారంట వాళ్ళు. ఇది ఇచ్చే గుణం కలిగిన వాడు, సంతోషించే గుణం కలిగిన వాడు, ఇవ్వటానికి సంతోషించేవాడు చేసే పని ఇది. కొంతమంది కలిగిన దానికంటే తక్కువ ఇస్తారు, అనుకున్న దానికంటే తక్కువ ఇస్తారు, ఇవ్వలేరు. ఇచ్చే గుణం లేదు, పిసినితనం వాళ్ళకి అడ్డుపడుతుంది. సనుగుడు వాళ్ళకి అడ్డుపడుతుంది. ఎందుకు ఇవ్వాలి? ఆయన తక్కువడే అంటే ఆయనకి ఆస్తులు లేవా, ఆయనకి అవి లేవా ఈ లేవా అని రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అలా ఆలోచిస్తే ఏది ముందుకు నడదో. అలా ఆలోచించేటప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళని ఆలోచిస్తారండి వేసేటప్పుడు, కానీ మీరు ఆలోచిస్తే మాత్రం మీ విషయంలో కూడా దేవుడు ఆలోచిస్తాడని బైబిల్ చెప్తుంది. తర్వాత మనం ముందుకెళ్తే యెరూషలేములో సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడినప్పుడు యెరూషలేములో ఉన్న సంఘం కూడా చూడండి. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటిరి. మరి శ్రేష్టమైనదియు స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటిరి. ఇది కాదు దేవుని పని కొరకు అప్పు అయిపోయాము, దేవుని పని కొరకు ఇవన్నీ ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతాం, రేపు పొద్దుట ఎలా జీవిస్తాం, రేపు పరిస్థితి ఏంటి అని ఆలోచించలా. యేసుప్రభువు ఇచ్చే మనసును కూడా చూస్తారండి. కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. గొప్ప గొప్పలు అందరూ పెద్ద పెద్దగా కానుకలు వేశారు. కానీ పేద పెద్దవరాలు ఏం చేసింది? 2 కాసులు వేసింది. ఉన్న వాళ్ళంతా ఎంత వేశారు? ఈవిడేమో 2 రూపాయలు వేసింది అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను మీకు. 2 రూపాయలు వేసింది ఈవిడే. వాళ్ళు ఏం వేశారు? ఒక్కొక్కడు 1,00,000 వేసాడు అనుకోండి, ఒక్కొక్కడు 1,00,000 వేసాడు. కానీ వాళ్ళకంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు ఆయన. ఎందుకన్నాడు చెప్పాలి?
ఉన్నదంతా వేసింది. అంటే 1,00,000 ఎక్కువ, ₹2 ఎక్కువ అంటున్నా. 1,00,000 ఎక్కువ, ₹2 ఎక్కువ. వాళ్ళ 1,00,000 వేస్తే ఇంకా 99 లక్షలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు ₹2 వేస్తే ఇంక ఏమి లేవు ఆవిడ దగ్గర. ఒక అమెరికాలో ఒక డిబ్బీలో పోర్క్ ఉంటుంది కదా, స్పూన్ను అది తినేది, నూడిల్స్ అయితే తినేది. ఒక ఆవిడ ఆ కానుకలు పెట్టి వేసిందంట, సేవకుడు ఎదురు ముందు వేసిందంట. అసలు ఆవిడ ఇలా నడుచుకుంటూ వచ్చి పెద్దలు అందరూ పెద్దగా వేసారంట. అది వేసిందేంటి అని తిట్టారంట. తిడితే అప్పుడు సేవకుడు చెప్పాడంట, ఒక మాట అన్నాడంట. ఆవిడ తన జీవనం వేసేసింది. ఎందుకంటే ఆవిడకి కుడి చేయలేదు, ఎడం చేయి ఒకటి ఉంది. ఆ ఎడం చేతితో తినటం ఇష్టం ఉండదు ఎవరికైనా. ఏం తింటే స్పూన్తో తింటుంది. అంటే ఏమేసినట్టు తన జీవనాన్ని వేసేసింది. అర్థం అవ్వలేదు మీకు? తన జీవనాన్ని వేసేసింది. అంటే తన గుణాన్ని చూశాడు సేవకుడు. అలాగే యేసుప్రభువు కూడా వాళ్ళ గుణాన్ని చూస్తున్నాడు. సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డారంట యెరూషలేములో ఉన్న సంఘాలు. ఆస్తిని కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారంట. ఎందుకంటే దేవుని పని జరగాల. దేవుని పని విస్తరణలో మేము ఏం కోల్పోయినా ఇష్టపడతామని చెప్తున్నారు వాళ్ళు. ఇవ్వటానికి సంతోషించారంట. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. ఇప్పుడు అది అమ్మేసుకున్నట్టు ఇది శాశ్వతం కాదు. నేను మిమ్మల్ని ఏం అమ్మట్లేదే, మీరు ఏం అమ్ముకొద్దు, మీ దగ్గర మీరు అట్టే పెట్టుకోండి, కాకపోతే కొద్దిగా ఆలోచించండి అంటున్నా. సరే, మన ముందుకెళ్తే అండి, ఇచ్చే విషయంలో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఆ హెచ్చరికలు బైబిల్ ఇచ్చింది. సేవకుడికి నేను ఇచ్చింది కాదు, కానీ బైబిలే ఇచ్చింది కొన్ని హెచ్చరికలు. ఇచ్చే విషయంలో మన బలహీనలు అయితే ఒక హెచ్చరిక మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను. అంటే సాతాను హృదయాన్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఎందుకు? నువ్వు ఇవ్వాలా? నువ్వు ఒక్కడివి ఇచ్చేస్తే, నువ్వు ఒక్కదాన్ని ఇచ్చేస్తే అక్కడ పని అయిపోద్దా? చాలులే దాచుకో. రేపొద్దున ఎలాగా బతుకుతావు? రేపొద్దున ఏం చేస్తావు? రేపొద్దున ఎలాగ పరిస్థితి? అంత ఇచ్చేస్తే, కానుక ఇచ్చేస్తే వీళ్ళు అలాగే మోసం చేశాడు, అన్నీ చెప్పారని. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరో ఒకరు పిసిని కొట్టోళ్ళు, ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటే బాగుండు. ఇద్దరు పిసిని కొట్టోళ్ళే. ఇది ప్రాబ్లం. సాతాను ఏం చేశాడు? అయ్యి బాబు ఎలా బతుకుతారు మీరు ఇచ్చేస్తేనే అనేది ఎవరికి? ఒకరి తర్వాత ఒకరు. ఆయన ముందే అబద్ధమాడాడు. అబద్ధమాడిన తర్వాత పిచ్చది వెళ్ళింది వెనకాల సప్పీరా. అంతా మరి మీ ఆయన చెప్పినట్టు అన్నాడు. ఓకే, అందే ఈవిడ కూడా అక్కడే పట్టేలమని రాలిపోయింది. సాతాను ఏం చేస్తాడంటే హృదయాన్ని మోసం చేస్తాడు. ఇంకొక మాట ఏంటంటే, లోకస్వార్త 16:13లో, లోకస్వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరిని సేవింపలేరు. మీరు దేవుణ్ణి సేవిస్తే సిరిని కాదనుకుంటారు, సిరిని ప్రేమిస్తే దేవుని కాదనుకుంటారు. కాబట్టి నీ ధనం ఎక్కడుందో నీ హృదయం ఎక్కడ ఉంటుంది. అంటే మనకి హెచ్చరికిస్తుంది ఏంటంటే, నువ్వు ఇచ్చే విషయంలో నువ్వు బలహీనరాలు అయ్యావు అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు సిరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, దేవునికి ఇవ్వట్లా. నువ్వు సిరిని సేవిస్తున్నావు, దేవుణ్ణి సేవించలేకపోతున్నావు. ఇద్దరిని సేవించడం సాధ్యం కాదు, జరగని పని. ఇంకో హెచ్చరిక ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 2:26, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం ముగించుకుందామండి. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసము ఎలా ఉండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే దేవుని పని కొరకు ఇచ్చే ఆ క్రియ నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు విశ్వాసురాలివి అని చెప్పుకున్నా వ్యర్థం. ఆ విశ్వాసం మృతం. ఆ విశ్వాసంలో జీవం లేదు. అలాంటి విశ్వాసం దేవునికి ఇష్టమైంది కాదు. విశ్వాసం క్రియలతో కూడుకుని ఉంటుంది, చేసి చూపిస్తుంది. ఇంకొక మాట అన్నాడు, దేవుని దగ్గర దొంగిలించినట్టే అన్నాడు. ఇవ్వకపోతే దేవుని దగ్గర నువ్వు దొంగిలించినట్టే. ఈ మాట చూసి ముగించుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం,
మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ? 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఏం చేశారండి? ఇశ్రాయేలీలు వాళ్ళు దశమ భాగం అయితే మనం శతం భాగం దొంగిలిస్తున్నాం. శతం భాగం అంటే 100 కొట్టేస్తున్నాం. వాళ్ళు 10 కొట్టేసారు, మనం 100 కొట్టేస్తున్నాం. అది తేడా. దొంగిలిచ్చారట. ఆయన అంటున్నాడు చూడండి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచ్చునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవులను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. నీ ద్రాక్ష చెట్ల ఆకాశ ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు వచ్చిన నష్టం అంతా ఆగిపోతుందంట. ఎందుకు వస్తుందా నష్టం? ఎందుకు అభివృద్ధి లేదు అని అంటే, మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు, అందుగురించే నా సైన్యాన్ని పంపిస్తున్నాను, అవన్నీ తినేస్తున్నాయి, ఆకాశం మంచు రాల్చేస్తుంది, ఫలాలన్నీ కూడా రాలిపేస్తుందంట. 4 విషయాలు చెప్పాడు దేవుడు, హెచ్చరికలు. ఇచ్చే విషయంలో బలహీనులైతే 4 హెచ్చరికలు ఇచ్చాడు. మొదటిది, సాతాను ఇచ్చేటప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాడు. రెండోది, సిరిని దేవుణ్ణి ఇద్దరిని ప్రేమించలేం, ఇద్దరికి దాసులుగా ఉండలేం. సిరిని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేం, దేవుని ప్రేమిస్తే సిరిని ప్రేమించు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటున్నాడు. విశ్వాసం క్రియలు లేనిదైతే అది వృతమైంది అంటున్నాడు. దేవుని దగ్గర దొంగిలించినట్టే ఇవ్వకపోతే అంటున్నాడు. ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయి. కనుక ఇచ్చుట ధన్యము అన్నాడు పౌలు గారు. ఇస్తే నువ్వు ధన్యురాలివి, ఇస్తే నువ్వు ధన్యుడివి. ఇచ్చేటప్పుడు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. ఇచ్చేటప్పుడు బైబిల్లో కొంతమంది భక్తులు ఎలా ఇచ్చారో కూడా చెప్పాడు. సంతోషంగా ఇచ్చారంట, ఇష్టంగా ఇచ్చారంట, ఇష్టపూర్వకంగా ఇచ్చారంట. మనం నిజంగా వాస్తవానికి అమెరికాలో వాళ్ళు దేవుడికి వేసే కానుక బబ్బులు గమ్మకి ఖర్చు పెట్టే ఖర్చు అంత కాదంట, చూయింగ్ గమ్మకి ఖర్చు పెట్టే ఖర్చు కూడా కాదంట వాళ్ళు దేవుడికి వేసే కానుక. అందుగురించి అమెరికా ధనం విషయంలో ఒక పేరుందమ్మ, కానీ అక్కడ సమాధానం లేని పరిస్థితులు, ప్రాంతాలు కనబడుతున్నాయి. అలాగ ఉన్నారు చాలామంది. దేవుడికి ఇచ్చే విషయంలో వెనక్కి తీస్తున్నారు. సొంతంగా మనం ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు, మన పనికి ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఎంతైనా ధారాళంగా ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు వెనక్కి తీస్తున్నాం. కనుక ఈ విషయం ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ఇది హృదయపూర్వకంగా స్వీకరించండి. నేనైతే హృదయపూర్వకంగా చెప్పలేదు, ఇది మాత్రం నిజం. చెప్పాలి కాబట్టి చెప్పేశాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం అవ్వలేదు మీకు, దేవునికి స్తోత్రం అని ఇద్దరు అన్నారు ఈ పక్క నుంచి. ఇంకెవరు మాట్లాడట్లేదు. ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు, ఎక్కడ అప్పు చేయం. మీరేం అప్పులు చేయొద్దు. మీ డబ్బులు ఒకవేళ ఉంటే దాచుకోండి. మీరు ఎంత వేయాలనుకుంటున్నారో, రెగ్యులర్గా ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మెసేజ్ చెప్పాలి కాబట్టి చెప్పాను. అర్థమవుతుందా? ఓకే, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.